భారీ పెట్టుబడి 15,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం. 500 కోట్లతో రాకెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు స్కై రూట్ ఒప్పందం. పామాయిల్ ఫ్యాక్టరీ, బాటిల్ క్యాప్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన యూనిలివర్. దావోస్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ. వస్తలేదా? ఆడియో వస్తుందా? ఇక్కడ పాయింట్ ఏంటి? మెగా కృష్ణారెడ్డి భారీగా పెట్టుబడి పెట్టబోతున్నాడు తెలంగాణలో. భోగస్ ఇదంతా క్విడ్ ప్రోకో కిందికే వస్తుంది. మెగా కృష్ణారెడ్డి ఎట్లా ఎదిగిండు? 2014కి ముందు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందు చేతులు కట్టుకొని ఒక్క కాంట్రాక్ట్ అని ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితిలో ఉన్న మెగా కృష్ణారెడ్డి 10 సంవత్సరాల్లో లక్షల కోట్లకి ఎదిగిండు. ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించిండు. ఎట్లా సాధ్యమైంది? తెలంగాణ సొమ్ముని దిగమింగిరు. కాళేశ్వరమను, మిషన్ భగీరథను, ఇంకోటను చివరికి హైదరాబాద్లో చెట్లకు నీళ్లు పోసే కాంట్రాక్ట్ కూడా ఆయనదే. ఇప్పుడు ఆయనట 15,000 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడతారట. అయితే ఇదే రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసిండు మెగా కృష్ణారెడ్డి గురించి. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు ఆంధ్రాకి పోతే, నిధులు మెగా కృష్ణారెడ్డికి పోతే నియామకాలు కేసీఆర్ కుటుంబానికి పోయినాయని ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండా లేదా? మరి ఏ నిధులు మళ్ళీ తెచ్చి తెలంగాణలో పెడతా అని మెగా కృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు? ఇదంతా బోగస్, ఇది చీటింగే. మనం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసినాం. ఇదే కేటీఆర్ వేరే విదేశాలకు వెళ్ళినప్పుడు 4,000 ప్రాజెక్టులు వస్తుంది, 5,000 కోట్ల ప్రాజెక్ట్ వస్తున్నది, మెగా కృష్ణారెడ్డి పెట్టబోతున్నాడు. అంత బ్లాక్ని వైట్గా మార్చుకునే ప్రక్రియ ఇదంతా. తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగినోడు, మొత్తం సర్వనాశనం చేసినోడు, రక్తం దాగినోడు పెట్టుబడులు పెట్టేదో ఇక్కడేదో ఉద్యోగాలు ఇస్తామంటే ఎవడా నమ్మేదిడా? ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్మడానికి సిద్ధంగా లేడు. ఇంకొక వైపునేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ అంటారు, ఇంకొక వైపునేమో వాడు ఇచ్చే డబ్బులు తీసుకుంటారు. ఏం తమాషా ఇది? ఏది కాళేశ్వరం మీద విచారణ? కాళేశ్వరం 3 బ్యారేజీల మీద విచారణ చేస్తున్నారు తప్ప టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఏది? 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ ఏది? ఉండదు. ఎందుకు ఉండదు? అదే కాళేశ్వరం డబ్బులు బీఆర్ఎస్కి పోయినాయి, మెజారిటీ వాటా కాంగ్రెస్కి వచ్చినాయి, బీజేపీ లీడర్లకు పోయినాయి. దొంగలంతా పంచక తిన్నారు. మాట్లాడమనండి. ఇప్పుడు ఈ 15,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని సైలెంట్లో పెట్టుకో మాట్లాడమనండి. మాట్లాడరు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందంతో ప్రముఖ సంస్థలు చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. 15,000 కోట్లతో ఆధునిక పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్ట్, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ, అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ని ఏర్పాటు చేస్తారట. దామగుండం పేరుతో వేల చెట్లు కొట్టేసి దేశ రక్షణ పేరుతో ఓ డ్రామా స్టార్ట్ చేసారు అక్కడ. ఇంకొక వైపునట అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి వెల్నెస్ రిసార్ట్ పెడతారట. దమ్ముంటే బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని ఈ దాని మీద మాట్లాడమనండి. నో, మాట్లాడం. ఎందుకంటే అప్పటికే మెగా కృష్ణారెడ్డి అందరినీ ఒప్పించి అందరినీ మేనేజ్ చేసి ఈ దాకా వస్తాడు. 500 కోట్లతో రాష్ట్రంలో ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ ముందుకొచ్చిందట. తెలంగాణలో 2 తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో 2వ రోజు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు మెగా, యూనిలివర్, స్కైరూట్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపిరట. మెగా పరిశ్రమతో 7,000 ఉద్యోగాల కల్పనకు అవకాశమట. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండు? లక్షల కోట్లు దిగమింగిండు మన సొమ్ము. ఎన్ని వేల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిండు మిస్టర్ మెగా కృష్ణారెడ్డి. గీడ సుంకిశాల దగ్గర మెగా గ్యాస్ కంపెనీ ఉన్నది. ఎక్కడ ఇది? మా ఊరికి పక్కనే ఉంటుంది. ఇది వలిగొండ మండలంలో.
అక్కడ ఉన్న ఉద్యోగులు నాకు ఫోన్ చేశారు, నెలల తరబడి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు టెంట్లు వేసుకొని. ఎందుకు? వాళ్ళ ఉద్యోగాలు తీసేయడానికి రెడీ అవుతున్నాడు అక్కడ. ఈయనట తెలంగాణలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారట, ఆడ జీతాలు పెంచకుండా వాళ్ళ ఉద్యోగాలు తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ 7,000 ఉద్యోగాలు ఇస్తారట, రేవంత్ రెడ్డి ఇప్పిస్తారట, మనం నమ్మాలనట. ఆధునిక పంపుడు స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధికి తెలంగాణ సర్కార్ నిబద్ధతను బలపరుస్తూ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ పెట్టుబడుల్లో భాగంగా MEIL తెలంగాణలో 2,160 మెగావాట్ల పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టును 11,000 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నది. నిర్మాణ దశలో సుమారు 1000 ఉద్యోగాలు, కార్యకలాపాల దశలో అదనంగా 250 ఉద్యోగాలు సృష్టించవచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు కంపెనీ తెలంగాణలో రిక్రూట్మెంట్ డ్రైవ్లు ప్రారంభించబోతున్నదట. మీ బొంద ఉన్న ఉద్యోగాలని కాపాడే ప్రయత్నం చేయి. ఈ పేపర్లు ఎట్లా రాస్తున్నాయి మరి అంటే రాస్తాయి, ఎవరికి వెళ్ళాల్సిన ఇదంతా పెయిడ్ ఆర్టికలే. ఎందుకు ఈ చర్చ ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చారు? వీళ్ళు ఏం చెప్తారంటే, రా ఆడికి దావోస్కి వచ్చాయి, ఆడ మనం ఏదో సంతకాలు చేసినట్టు ఫోటోలు దిగుదాం, తెలంగాణ ప్రజలకు ఒక కలరింగ్ ఇచ్చేద్దాం. ఏమని? మెగా కృష్ణారెడ్డి అబ్బా 15,000 కోట్లు పెడుతుండట, మనకు ఉద్యోగాలు ఇస్తారట, చాలా గొప్పోడా అని రాష్ట్రంలో చర్చ జరిగితే, మనలాంటి మాట్లాడితే వీడిని ఎవడు పట్టించుకుంటాడు, ఉద్యోగాలు వస్తుంటే 15,000 కోట్ల పెట్టుబడి పెడితే ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎవరో ఒకరు నమ్ముతారు కదా, కొంతమంది అయినా నమ్మడానికి అవకాశం ఉంటుందా? సో దానికోసమే ఈ వ్యవహారం అంతా, ఈ కలరింగ్ అంతా, ఈ సినిమా అంతా. నా పాయింట్ ఒకటే, ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి అధ్యక్షుడు హోదాలో మెగా కృష్ణారెడ్డి మీద చేసిన విమర్శలకి కట్టుబడి ఉన్నాడా లేడా? ఫస్ట్ క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. మీరు చేసిన విమర్శలకి మీరు కట్టుబడి ఉంటే ఎంక్వైరీ ఏదైనా అడుగుతున్నాం. ఇంకా నయమే, గొప్పోడని ఇంకా స్టేట్మెంట్ ఇవ్వలే ముఖ్యమంత్రి, మెగా కృష్ణారెడ్డి అంత గొప్పోడు లేడు అని. ఇట్లా మనం మాట్లాడితే సుప్రీంకోర్టులో కేసు, ఈ లోకల్ కోర్టులలో వేస్తే ఆడికి పోతున్నాడు, ఏదో కేసు ఏముందని అనుకుంటున్నాడు. ఈసారి సుప్రీంకోర్టులో వేద్దామని సుప్రీంకోర్టులో వేసిండు. ఢిల్లీకి పోతారా వీడని. నేను పోనాయా? ఏం చేస్తారు? లోపలేస్తారా? ఇంకేమన్నా చేస్తారా? చేసుకోండి. చలో నెక్స్ట్. తేడా ఏం లేదు, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎటువంటి తేడా లేదు, వెరీ క్లియర్. మీ 1 ఇయర్ పాలన మీద నా అభిప్రాయం చెప్పమని అడిగితే దొందే అనే చెప్తాను నేను, వెరీ క్లియర్. నాకు ఎటువంటి ఇది లేదు, నేను రుణమాఫీ చేసిన 20,000 కోట్లు చేసిన అంటే చేయొచ్చు, అది కాదు మార్పు అంటే. మేము రేషన్ కార్డులు ఇస్తున్నామంటే రేషన్ కార్డుల కోసం కాదు ఈ తెలంగాణ తెచ్చుకున్నది. 3,500 4,000 నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్న కేసీఆర్ ఇవ్వలేదు కదా అని అంటే దానికోసం కాదు ఈ మార్పు అన్నది తెలంగాణ తెచ్చుకున్నది. ఎడ్యుకేషన్ మీద మీ ఆలోచన ఏంది, హెల్త్ మీద మీ ఆలోచన ఏంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది కదా, ఏమైనా మార్పు ఉన్నదా?